क्षमा समुद्रम् श्रितजनरक्षकम् क्षमया धरति विश्वं विष्णुं भजे। कोपतप्त हृदयतापहरणम् शान्त स्वरूपं सततं स्मराम्यहम्। శరణుజొచ్చిన వారిని రక్షించే క్షమా సముద్రుడైన విష్ణువును భజిస్తున్నాను। ఆయన తన ఓర్పుతోనే ఈ విశ్వాన్ని ధరతిస్తున్నారు। కోపంతో రగిలే హృదయాల తాపాన్ని హరించే శాంత స్వరూపుడిని నిరంతరం స్మరిస్తున్నాను। దుర్వాస గర్వ భంజన లీలా అహంకార దర్ప దళన హేలా వక్షస్థల తాడన సహనశీలా లక్ష్మి నివాస పావన లోలా। దుర్వాసముని గర్వాన్ని అణిచివేసిన దివ్యలీలామూర్తివి అహంకారాన్ని దర్పాన్ని సులువుగా పటాపంచలు చేసేవాడవు లక్ష్మీదేవి। కొలువైన నీ వక్షస్థలంపై తన్నినప్పటికీ ఆ దెబ్బను ఓర్పుతో భరించిన సహనశీలివి నీవు। క్షమా సముద్రం శ్రితజనరక్షకం క్షమయా ధరతి విశ్వం విష్ణుం భజే। కోపతప్త హృదయతాపహరణం శాంత స్వరూపం సతతం స్మరామ్యహం। క్రోధము తాకిన చోట శ్రీదేవి నిలువదు సుమా। మదిలోన అహంకారముంటే మాధవుడు దొరకడు సుమా। పావన పదమున తాకిన పరమాత్ముడు నవ్వెనుగా। కోపము వీడిన నాడే ముక్తికి మార్గము కదా। అంతర్యామిని ఆశ్రయించు శాంతమే సుమసౌరభము। కోపం ప్రవేశించిన చోట లక్ష్మీదేవి నిలువదు మనసులో। అహంకారం ఉంటే మాధవుడు చిక్కడు। ముని తన పాదంతో తన్నినప్పటికీ పరమాత్ముడు నవ్వుతూ స్వీకరించాడు మనం। కోపాన్ని వీడినప్పుడే మోక్షానికి మార్గం దొరుకుతుంది। ఆ అంతర్యామిని ఆశ్రయించు శాంతమే అసలైన సుగంధం। క్షమా సముద్రం శ్రితజనరక్షకం క్షమయా ధరతి విశ్వం విష్ణుం భజే। కోపతప్త హృదయతాపహరణం శాంత స్వరూపం సతతం స్మరామ్యహం। అహంకారము ఆపదకు మూలం
క్షమయే దైవత్వానికి నిదర్శనం. క్షమా క్షమా సముద్రం శ్రితజనరక్షకం క్షమయా ధరతి విశ్వం విష్ణుం భజే. కోపతప్త హృదయతాపహరణం శాంతస్వరూపం సతతం స్మరామ్యహం. క్షమా సముద్రం శ్రితజనరక్షకం క్షమయా ధరతి విశ్వం విష్ణుం భజే. కోపతప్త హృదయతాపహరణం శాంతస్వరూపం సతతం స్మరామ్యహం. శరణుజొచ్చిన వారిని రక్షించే క్షమా సముద్రుడైన విష్ణువును భజిస్తున్నాను. ఆయన తన ఓర్పుతోనే ఈ విశ్వాన్ని ధరతిస్తున్నారు. కోపంతో రగిలే హృదయాల తాపాన్ని హరించే శాంతస్వరూపుడిని నిరంతరం స్మరిస్తున్నాను. దుర్వాస గర్వ భంజన లీలా అహంకార దర్పదళన హేలా వక్షస్థల తాడన సహనశీల లక్ష్మీ నివాస పావనలోలా. దుర్వాసముని గర్వాన్ని అణిచివేసిన దివ్యలీలామూర్తివి. అహంకారాన్ని దర్పాన్ని సులువుగా పటాపంచలు చేసేవాడవు లక్ష్మీదేవి. కొలువైన నీ వక్షస్థలంపై తన్నినప్పటికీ ఆ దెబ్బను ఓర్పుతో భరించిన సహనశీలివి నీవు. క్షమా సముద్రం శ్రితజనరక్షకం క్షమయా ధరతి విశ్వం విష్ణుం భజే. కోపతప్త హృదయతాపహరణం శాంతస్వరూపం సతతం స్మరామ్యహం. క్రోధము తాకిన చోట శ్రీదేవి నిలువదు సుమా. మదిలోన అహంకారముంటే మాధవుడు దొరకడు సుమా. పావన పదమున తాకిన పరమాత్ముడు నవ్వెనుగా. కోపము వీడిన నాడే ముక్తికి మార్గము కదా. అంతర్యామిని ఆశ్రయించు శాంతమే సుమ సౌరభము. కోపం ప్రవేశించిన చోట లక్ష్మీదేవి నిలువదు మనసులో. అహంకారముంటే మాధవుడు చిక్కడు ముని తన పాదంతో. తన్నినప్పటికీ పరమాత్ముడు నవ్వుతూ స్వీకరించాడు. మనం కోపాన్ని వీడినప్పుడే మోక్షానికి మార్గం దొరుకుతుంది. ఆ అంతర్యామిని ఆశ్రయించు శాంతమే అసలైన సుగంధం.
क्षमा समुद्रं श्रितजनरक्षकम् क्षमया धरति विश्वं विष्णुं भजे कोपतप्त हृदयतापहरणम् शान्तस्वरूपं सततं स्मराम्यहम् अहङ्कारमु आपदकु मूलम् क्षमये दैवत्वानिकि निदर्शनम्